వెల్కమ్ టు డివై న్యూస్. ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నల వర్షం. గత వైసీపీ పాలన అక్రమాలపై అధికారులను నిలదీసిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందలూరులోని ఆరోగ్య కేంద్రంలో జరిగిన అవకతవకలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే చింతమనేని పొంతనలేని సమాధానాలు చెప్పిన అధికారులు ఎక్కడ తమ అక్రమాలు బయటపడతాయో అన్నట్లు కంగారుపడి చింతమనేని ప్రసంగాన్ని అడ్డుకోబోయిన వైసీపీ పార్టీకి చెందిన జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. ఇది సర్వసభ్య సమావేశం. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు చర్చించే వేదిక. సమస్యలపై మాట్లాడొద్దని ఎమ్మెల్యేలను మీరు ఎలా అడ్డుకుంటారు అంటూ చింతమనేని సూటి ప్రశ్న. వెనక్కి తగ్గిన వైసీపీకి చెందిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై ప్రజాప్రతినిధులు నిజంగా చర్చించి పరిష్కారం పొందాలి అంటే తూతూ మంత్రంగా 2 గంటల్లో సభ నిర్వహిస్తే సరిపోదు, కనీసం ఒక రోజు సమయం కేటాయించండి అంటూ తెలిపిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. కనీసం జడ్పీటీసీలు తమ సమస్యలు చెప్పుకునే సమయం కూడా ఇవ్వలేకపోతే సభ లక్ష్యం ఎలా నెరవేరుతోంది, ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అంటూ జడ్పీ చైర్పర్సన్ తీరుని నిలదీసిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. హర్షం వ్యక్తం చేసిన పలువురు ప్రజాప్రతినిధులు అసలు ఎమ్మెల్యే చింతమనేని చాలా సూటిగా ప్రశ్నలు అడిగారు, కానీ మీరు వాటికి స్పష్టత లేని సమాధానాలు ఇస్తున్నారు. మీ సమాధానాలు నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ అధికారులను ప్రశ్నించిన మంత్రి నిమ్మల రామానాయుడు. దెందలూరులో సిహెచ్సిలో ఎక్స్రే ఎందుకు పనిచేయట్లేదు? ఎవరి కోసం ఆ ఎక్స్రేని కొనుగోలు చేశారు? దాని పరికరాలు ఎవరి పర్మిషన్తో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు? ఓకే, ఎమర్జెన్సీ వచ్చింది, ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు కాబట్టి మీరు పంపించారు. కానీ ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని పెట్టించలేకపోయారు? దానికి కారణం తెలియలేదా? సార్, ఇప్పుడు ఏమైందంటే సార్, ఇది కోవిడ్ టైంలో ఈ యొక్క 100 ml ఎక్స్రేని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి 35 హాస్పిటల్స్కి ఇచ్చేసాం. 2020లో ఇచ్చారు. అప్పుడు దీనికి అవసరమైన నేను అడిగింది దాని థాట్స్ ఏమైనా, దాన్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు కొన్నారు, ఏం చేశారు అని అడిగారు. మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు, మీరు వచ్చారని ఇది పాత డిసిహెచ్ఎస్ వల్ల అట్లా జరిగింది, ఇలా అవసరం లేకపోయినా కోవిడ్ టైంలో మీరు ఇండియన్ ప్లే చేశారు, అన్ని పార్ట్స్ ఉంటేనే కదా డబ్బులు పే చేయాల్సింది, వాళ్ళకి డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎందుకు అంత 100 బెడ్ల హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రేలో కొన్ని పార్కులు పెట్టి కొన్ని పార్కులు చెత్తలపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు హాస్పిటల్స్ ని? మీరు ఎందుకు డిసిహెచ్ఎస్ గా మీరేంటి మీరు కరెక్ట్గా దృష్టి తీసుకునేది? నేను మంత్రులు చెప్తున్నాను సార్, గౌరవ మంత్రి గారిని కోరేది, ఎవరైతే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇంకా జేసీ గారు కూడా ఉన్నారు, కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే 11 గంటలు పడుతుంది. అన్ని అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని వచ్చారు కదా అని 11 గంటల కూర్చోబెట్టడం మా భావం కాదు కదా. ఏం మాట్లాడితే అది ఏంటి రాగానే జిల్లా మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తాను. మీరు నేను మాట్లాడుతున్నాను, నేను మాకున్నటువంటి సమస్యలు చెప్తున్నాను. ఇది నా ప్లాట్ఫామ్, ఇది నా ప్లాట్ఫామ్. నేను ఒక నెల చేద్దాం మాట్లాడినా మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి అవుతుంది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మేము మా బాధను చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే బాధను చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా చెప్పాలి. మీరు నామని చెప్తాను, మీరు ఆగమంటే మీరు చేసుకుంటున్నారని మాత్రం నేను ఆగడం లేదు. అసలు విషయం చెప్పాను. మా బాధ తాలూకా ఉన్న విషయాలు ఇద్దరు మంత్రుల గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, జడ్పీటీసీ సభ్యులకి, ఎంపీపీకి అందరూ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. చెప్పాలంటే ఇది ఉదయం 11 గంటల మొదటి సాయంత్రం 4 గంటల మీటింగ్, మొక్కుమని మీటింగ్ పెట్టి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం మేము? ఆన్సర్ నాకే అర్థం కాదు. చెప్పిన ఆన్సర్